అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ కానివ్వండి, బటర్ కానివ్వండి, పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడయ్యాక పన్నీర్ పీసెస్ వేసేసుకోవాలి. పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోండి. పన్నీర్ని డీప్ ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే అది డీప్గా ఫ్రై అవ్వడం వల్ల పన్నీర్ పీసెస్ గ్రేవీ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. జీడిపప్పు అలానే ఎండు కొబ్బరి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కర్బూజా ఇత్తనాలు వేసుకోండి. కర్బూజా ఇత్తనాలు అనేది చిటపటలాడే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ అనేది మెత్తపడాలండి, మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఆనియన్ మెత్తపడాక ఇలా పొడుగుగా కట్ చేసుకున్న టమాటో అనేది వేసుకోండి. టమాటో చిన్న మీడియం సైజ్ అయితే 2 లేదా 3 తీసుకోండి, పెద్దవైతే 2 తీసుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసాలు అనేది యూస్ చేశాను. గసాలు వేయడం వల్ల బాడీ అనేది హీట్ చేస్తుంది. ఈ రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్లో గసాలు అనేది చాలా మంచిదండి హెల్త్కి. సో గసాలు అనేది యూస్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, సింపుల్గా కూడా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా మనం 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి ఎంత బాగా ఉడకాయో. ఇలానే చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మెత్తగా అంటే చాలా మెత్తగా, వెన్నెలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. మీకు జీడిపప్పు కావాలి అంటే ఆప్షన్ అండి, ఇందాక వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. తినేటప్పుడు నోటికి అలా తగలాలి, జీడిపప్పు ఇష్టం ఉన్నవారు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా కొంచెం వేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోండి. 50 ml వాటర్ అనేది వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేయండి. టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మసాలాలు అనేది ఆప్షన్ అండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసేయండి. అది కూడా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే 250 ml వాటర్ అనేది యాడ్ చేయాలి. కలుపుకున్న 2 మినిట్స్ తర్వాత వాటర్ మన క్వాంటిటీని బట్టి యాడ్ చేయండి. ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోనే మనం పన్నీర్ పీసెస్ అనేది యాడ్ చేయండి. ఇదిగోండి, మనం పన్నీర్ పీసెస్ అనేది డీప్గా ఫ్రై చేస్తే ఈ గ్రేవీ అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను కారం అనేది కొంచెం తక్కువ పడింది కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకోండి. మూత పెట్టేసి అలానే 5 మినిట్స్ ఉంచేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. నేను కసూరి మేతి అనేది యాడ్ చేశాను. కసూరి మేతి ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా రెడీ అయిందో. చాలా బాగుంటుంది. ఇది పుల్కా, చపాతీ, రైస్ ఏ దాంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.